శ్రీ గురుచరితము 35వ అధ్యాయము. ఓం అవధూత చింతనం. శ్రీ గురుదేవదత్త జయ. ఓం ఓం శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునితో, స్వామి, గురుమూర్తి దంపతులతో రుద్రాధ్యాయ మహాత్మ్యమును చెప్పిన విషయమును మీ వలన వింటిని. ఆ పైన జరిగిన కథావృత్తాంతమును సెలవిండు అని ప్రార్థించ సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను. ఒక దినమున ఆ దంపతులు ఉదయమున లేచి స్నానమునర్చి గురుమూర్తిని దర్శింపవచ్చిరి. అప్పుడు ఆ పతివ్రత స్వామివారిని చేతులు జోడించుకొని ఇట్లు వేడెను. స్వామి, ముందు నాకు సద్గతి కలుగగలందులకు ఏది అయినా మంత్రమును ఉపదేశింపుడు అని ప్రశ్నించగా గురుమూర్తి ఇట్లు చెప్పుచుండిరి. స్త్రీలు తరించుటకు పతిసేవయే చాలును. స్త్రీలకు మంత్రము ఉపదేశింపరాదు. అట్లెవరైనా ఉపదేశించిన వారి మంత్రమునకు కూడా మహాహాని వాటిల్లును. ఈ విషయము నీకు తెలియగలందులకు పురాతనమగునొక ఇతిహాసమును చెప్పుచున్నాను, వినుము. పూర్వము దేవదానములకు ఘోరమగు సంగ్రామము జరిగెను. యుద్ధమున దేవతలచే మృతునందిన రాక్షసుల వారి గురువగు శుక్రాచార్యులు తన మృత సంజీవిని విద్యచే జీవింపజేయుచుండిరి. అట్లు జీవించి తిరిగి రాక్షసులు దేవతల మీదకి యుద్ధ సన్నద్ధులగుచుండిరి. దేవేంద్రుడది గ్రహించి కైలాసమున కేగి ఈశ్వరునితో శుక్రాచార్యుని వలన దేవతలకు కలుగుచున్న అపకారమును గూర్చి చెప్పెను. శివుడు కోపించి నందీశ్వరునితో శుక్రాచార్యుని అట్లే పలుకరమ్మని చెప్ప, నందీశ్వరుడు శుక్రుడున్న స్థానమునకు వెళ్ళి ధ్యాననిష్ఠుడైన శుక్రుని అట్లే పట్టుకుని రాగా శివుడు అతనిని అగస్త్యుడు సముద్రమును పానము చేసినట్లు భక్షించెను. కాని మంత్రప్రభావముచే శుక్రుడు మరణించక కొంతకాలమునకు శివుని మూత్రద్వారము నుండి శుక్రరూపమున బయటకు వచ్చెను. అంతకు పూర్వము భార్గవుడను పేరుగల ఇతను శివుని శుక్ర సంపర్కముచే శుక్రుడని లోక విఖ్యాతుడయ్యను. ఇట్లు బయటకు వచ్చి తిరిగి యథాపూర్వముగా రాక్షసుల బ్రతికించుచుండెను. అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని సమీపించి అతనితో, గురోత్తమ, శుక్రుడు చనిపోయిన రాక్షసులను బ్రతికించుచున్నాడు. అట్లు జరగకుండా మీరేమైనా విఘ్నం ఆచరింపవలయును. మీరు మమ్ములను ఉపేక్షించుట ధర్మము కాదు. మీరు మాకు పూజులు. బుద్ధి సూక్ష్మమున మీరు శుక్రునికి తీసిపోరు కాన ఎట్లయినా మమ్ముల రక్షింపుడని ప్రార్థించెను. అప్పుడు బృహస్పతి సంతసించి, సంజీవని మంత్రము శుక్రుని వద్దనే కలదు. మనము ఏదే అయినా ఉపాయముచే ఆ మంత్ర ప్రభావము నశించునటుల చేయవలయును. నేను నా కుమారుడగు కచుని అతని వద్దకు విద్యార్థిగా పంపెద. అతను ఎట్లయినా శుక్రుని వద్ద నుండి మంత్రమును గ్రహించి రాగలడు అని దేవేంద్రుని సమాధానపరిచి బృహస్పతి తన కుమారుడైన కచుని పిలిచి, నీవు దేవకార్యము కొరకు విద్యార్థి రూపము ధరించి శుక్రుని వద్దకు పొమ్ము. దేవతల నిందించి అయినను అతని విశ్వాసము సంపాదించి మనోవాక్కాయ కర్మలతో అతన్ని సేవించి అతని వద్ద నుండి సంజీవని మంత్రము ఎటులైన గ్రహించి రమ్ము అని చెప్పెను. కచుడు బృహస్పతి చెప్పినట్టుల విద్యార్థి రూపముతో శుక్రాచార్యుని గృహమునకేతించి అతనికి నమస్కరించి చేతులు జోడించుకొని నిలువబడెను. శుక్రుడు, నీవెవ్వడవు, ఎందులకుగాను వచ్చితివని ప్రశ్నింప కచుడు శుక్రునితో, స్వామి, నేను మీ కీర్తి విని విద్యార్థినై వచ్చితిని. బ్రాహ్మణ బాలుడను. మీరు అనాథ రక్షకులు, భక్తులకు చింతామణి వంటివారు. మీ చరణ సేవ చేసేదా, నన్ను శిష్యునిగా పరిగణింపుడని ప్రార్థించెను. ఆ మాటలు విని శుక్రుడు విచారించుచుండ అచ్చట శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని అను కన్యారత్నము కచుని చూచి అతని నిరుపమానమగు సౌందర్యమును చూచి, ఇతను నాకు పతి అయిన బాగుండును అని మనమున భావించి తండ్రితో, ఈ బాలుని మీరు శిష్యునిగా అంగీకరింపుడు అని చెప్ప పుత్రిక ఎందలి వాత్సల్యముతో శుక్రుడు కచుని శిష్యునిగా అంగీకరించెను. ఇట్లు కొన్ని రోజులు జరుగా రాక్షసులు ఈ కచుని దేవపక్షము వానిగను కపట వేషముతో తమ గురువు వద్ద నుండి విద్యారహస్యముల గొనిపో వచ్చిన వానిగను గ్రహించిరి. శుక్రుడు కచునకు విద్య చెప్పిన తమకు భంగము వాటిల్లునని భావించి ఒకనాడు సమిధల తెచ్చుటకు గాను కచును వనములకేగగా అతనితో పాటు దైత్యులు కూడా వెళ్ళి అరణ్యమున అతన్ని సంహరించి సమిధల తామే తెచ్చి ఇచ్చిరి. సాయంకాలమైనను కచుడు రానందుకు దేవయాని చింతించి తండ్రిని సమీపించి, కచుడేమయ్యను, అతను రానిది నేను భుజింపను అని శుక్రుడు తన ధ్యాన దృష్టిచే కచుడు అరణ్యమున మృతుడయుండట తెలుసుకొని సంజీవని మంత్ర ప్రభావముతో బ్రతికించెను. కచుడు శుక్రుని ఆశ్రమమునకు సుఖముగా తిరిగి వచ్చెను. ఇట్లు కొంతకాలము జరుగా రాక్షసులు ద్వేషపూరితులై ఒకనాడు కచుని అరణ్యమున సంహరించి శుక్రుడు తిరిగి బ్రతికించునేమో అను సందేహముతో వాని శవమును ముక్కలు ముక్కలుగా ఖండించి దశ దిక్కుల చిమ్మి వైచిరి. సాయంకాలమైనను కచుడు తిరిగి రానందులకు దేవయాని తండ్రిని సమీపించి, కచుడు నా ప్రాణ స్నేహితుడు, అతడు ఇంకనూ తిరిగి రాలేదు. అతను రాని ఎడల నేను విషము భక్షించి మరణించేదనని చెప్పాను. శుక్రుడు పుత్రిక ఎందలి వ్యామోహముచే వాత్సల్యముచే దివ్య దృష్టితో కచుడు ఖండఖండములుగా ఖండింపబడినని గ్రహించి తన మంత్ర ప్రభావముచే తిరిగి బ్రతికింపజేశాను. కచుడు ఆశ్రమమునకు చేరెను. దేవయాని సంతోషించెను.
అప్పుడు రాక్షసులు గుమిగూడి, మనము కచుని సంహరించినను పుత్రిక యందలి ప్రేమచే మాటిమాటికి బ్రతికించుచున్నాడు, ఒక ఉపాయము చేసేదముగాక అని నిశ్చయించుకొని ఏకాదశి దినమున కచుని అరణ్యమున సంహరించి భస్మమునర్చి ఆ భస్మమును పానీయమున కలిపి శుక్రునిచే త్రాగించిరి. శుక్రుడును విచారించక విశ్వసించి త్రాగెను. మామూలు ప్రకారము కచుడు రానందున దేవయాని దుఃఖించుచు తండ్రిని సమీపించి తండ్రితో, నా ప్రాణస్నేహితుడు నేను రాడాయను, ఏమాయనో అని దుఃఖించెను. అప్పుడు శుక్రుడు జ్ఞాన దృష్టితో బాహ్యమున చూచెను. ఎక్కడనూ కచుడు కనబడకపోయెను. అప్పుడు అంతర్దృష్టిచే చూడ తన ఉదరముననే జీర్ణమై ఉండినట్టులా గోచరించెను. అప్పుడు కుమార్తెతో, కచుడు నా ఉదరమున జీర్ణమై ఉన్నాడు, నేనతనిని బ్రతికించి తినేని నేనే మరణించవలసి వచ్చును, అతనితో నీకేమి ప్రయోజనము అని అన ఆమె, నేనతనిని కామించి తిని అతనికి భార్యనై మేమిద్దరము నీ వద్దనే ఉండెదము, అట్టి నా ప్రియుని బ్రతికించనిచో మీ ఎదుట నేనిక్కడే ప్రాణములు వదలదును అని దుఃఖింపసాగెను. ఆ మాట విని కుమార్తెతో, అతనిని బ్రతికించినచో నేను మరణించెదను, అప్పుడు నిన్ను కన్యాదానమునర్చువారెవరు అని అన దేవయాని, అందరినీ జీవింపజేసేటి మీకు మరణమెట్లు రాగలదు, ఇది ఏమి విచిత్రము అని అనెను. అందుకు శుక్రుడు, పుత్రి, జీవింపజేసేటి సంజీవని మంత్రము నా వద్దనే కలదు, నేను మరణించిన నన్ను బ్రతికించువారెవ్వరు అని అన కుమార్తె బద్ధహస్తురాలై, తండ్రి, మీరా మంత్రమును నాకు ఉపదేశింపుడు, కచుని బ్రతికించుడు, కచుడు మీ ఉదరమును చీల్చుకుని రాగా నేను మీరు ఉపదేశించిన మంత్రము పఠించి మిమ్ముల బ్రతికించేదనని పాదములకు నమస్కరించెను. అప్పుడు శుక్రుడు, స్త్రీలకు మంత్రోపదేశము చేయరాదు, పతిభక్తియే స్త్రీలకు ధర్మము, అట్లెవరైనా స్త్రీలకు మంత్రోపదేశము చేసినచో ఆ మంత్ర ప్రభావమునకే కీడు వాటిల్లును అని అనెను. అప్పుడు దేవయాని, మీరు మీ మంత్రమును సుఖముగా నుండు, ఇక నేను బ్రతుకను అని క్రింద పడి మూర్ఛిల్లెను. శుక్రుడు పుత్రిక ఎందలి వ్యామోహముతో కుమార్తెను లేవదీసి చేయునది లేక సంజీవని మంత్రమును ఆమెకు ఉపదేశించెను. కచుడును ఉదరము నుండి ఆ మంత్రమును వినుట తటస్థించెను. ఉదరముననున్న కచుడు జీవించి శుక్రుని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చెను. అప్పుడు దేవయాని మంత్రమునుచ్చరించి తండ్రిని బ్రతికించెను. అప్పుడును కచుడు మంత్రమును వినుట తటస్థించినందున కార్యము సానుకూలమయ్యెను అని సంతసించి శుక్రుని సమీపించి నమస్కరించి, ఆచార్య, నా మనోరథము నెరవేరినది, నేనిచ్చటనున్న రాక్షసులు ద్వేషముతో నన్ను హింసించుచున్నారు, కాన మీ ఆజ్ఞ అనచో వెళ్ళెదను అనెను. శుక్రుడును సంతసించి పొమ్మనెను. కచుడు పోవుచుండ దేవయాని అతని వస్త్రమును పట్టుకొని, నేను నిన్ను ప్రేమించి తిని నీ ప్రాణముల 3 సార్లు కాపాడి తిని నన్ను వివాహమాడి ఇచ్చటని సుఖముగా నుండమని బలాత్కరించెను. అప్పుడు కచుడు, నీవు గురుపుత్రివి గాన నాకు సోదరివి అగుదువు, ప్రాణముల రక్షించినందున తల్లితో సమానురాలవు కాన నేనెట్లు నిన్ను వివాహమాడగలను అని నిరాకరించెను. ఆమె కోపించి, నీ విద్య వ్యర్థమగుగాక, కపటముచే మా తండ్రి వద్ద విద్యాభ్యాసమునర్చితివిగాన ఈ విద్యను నీవు విస్మరింతువుగాక అని శపించెను. అప్పుడు కచుడు, నీవు అనవసరముగా నన్నిట్లు శపించితివిగాన నీకిక మీద బ్రాహ్మణుడు భర్తగా లభించడు, బ్రాహ్మణేతరుడే నిన్ను వరించును. ఇదిగాక మీ తండ్రి శాస్త్ర విరుద్ధముగా పుత్రికా వ్యామోహముతో నీకు మంత్రోపదేశము చేసెనుగాన ఈ సంజీవని మంత్రమునకిక మీద ఎట్టి ప్రభావమును లేకపోవునుగాక అని శపించి స్వర్గమునకు పోయెను. దేవతలందరూ కచుని ఉపకారమునకు సంతసించిరి. కాన ఓ సాధ్వి, స్త్రీలకు మంత్రోపదేశము కూడదు, పతిసేవయే వారలకు పరమధర్మము, గురువుల యొక్క ఆజ్ఞను అనుసరించి వ్రతముల ఉపవాసముల చేయవచ్చు అనిరి. అప్పుడు ఆ సావిత్రియను, పతివ్రత, స్వామి, ఏమీ అయిన వ్రతమును ఉపదేశింపుడు, మీ పాదస్మరణ పూర్వకముగా మీరుపదేశించిన వ్రతమును శ్రద్ధతో ఆచరించి తరించెదను అని ప్రార్థించెను. అప్పుడు గురుమూర్తి సంతసించి, మీ దంపతులకు సర్వ సౌఖ్యములను నొసగినట్టియు స్త్రీలకు స్థిర సౌభాగ్యము ఘటింపజేయునట్టియు ఒక వ్రతము చెప్పెద వినుమని ఇట్లు చెప్పారు. పూర్వము ఋషులు ఈ విషయముననే సూతుని ప్రశ్నింప, సూత మహర్షి ఋషులకేమి చెప్పెనో దానినే మీకు చెప్పుచున్నాను. స్త్రీలు గాని పురుషులు గాని నిర్వికల్పుడు నిరామయుడు అయిన ఈశ్వరుని ఆరాధించుచో సర్వాభీష్టములను అందగలరు. నిరక్తులు గాని విషయాసక్తులు గాని ఎవ్వరైనా భక్తితో పూజించుచో ఈశ్వరుడు వారి పట్ల ప్రసన్నుడగును. సంసార సముద్రమును అనాయాసముగా తరించగోరువారు సోమవార వ్రతముచే శివుని ఆరాధించి సంతోషపెట్టవలయును. ఈశ్వరారాధనము వలన సర్వాభీష్టము సిద్ధించును. ఈశ్వరారాధనారూపమైన సోమవార వ్రతములలోకెల్లా ఉత్తమమైనది. సోమవార వ్రతం ఆచరించువారు ఉపవాసముండి గాని అక్తభోజనమునర్చి గాని శివుని ఆరాధించవలయును. బ్రహ్మచారులు, గృహస్థులు, స్త్రీలు, కుమారికలు, భర్తృహీనులైన విధవలు కూడా ఈ వ్రతమును ఆచరింప అర్హులు. ఈ వ్రత ప్రభావము తెలియగలందులకు గాను స్కాంద పురాణమందలి ఒక ఇతిహాసమును చెప్పేదా వినుము. పూర్వము చిత్రవర్మయను రాజు
ఆర్యావర్తనము పాలించుచుండెను. అప్పుడు పుణ్యాత్ముడు, ధార్మికుడు, శూరుడు ఇట్టి రాజు అఖండ ఐశ్వర్యములతో తులతూగుచు చాలా కాలము సంతానము లేక శివుని పూజించి అతని అనుగ్రహమున ఒక కుమార్తెను పొందెను. రాజు కుమార్తె యొక్క సౌందర్యాతిశయమునకు సంతసించి జ్యోతిష్కుల పిలిచి కుమార్తె యొక్క జన్మ లగ్నము పరీక్షించి జాతకము చెప్పుడని వారల ప్రార్థించ వారిట్లు చెప్పిరి. ఈ బాలిక పార్వతి వలె సర్వమంగళ రూపముతో దమయంతిని బోలియుండును. కీర్తిలో భాగీరథికి సరి, గుణములలో లక్ష్మితో సమురాలు, సీతతో పాతివ్రత్యమును తులతూగును. ఈమె భర్తతో కలిసి 10,000 సంవత్సరములు భూమిని పరిపాలించును అని చెప్పిరి. రాజు సంతసించి జాతకము చెప్పిన వారల యథేచ్ఛగా ధనముచే సత్కరించెను. తన కుమార్తెకు సీమంతి అని నామకరణమునర్చి సుఖముగనుండ ఒక దినమున ఒక బ్రాహ్మణుడు రాజసభకు వచ్చి సీమంతిని జాతకము జోచి నిర్భయముగా, ఓ రాజా, నీ కుమార్తె సర్వసులక్షణములు గలదైనను 14వ సంవత్సరమున వైధవ్యము రాగలదు అని చెప్పిపోయాను. రాజు ఆ మాటలు విని మూర్ఛనుంది లేచి దుఃఖించి సర్వము ఈశ్వరాధీనము, నేనేమి చేయుదునని తలంచుచుండెను. ఇట్లుండ సీమంతినికి 7 సంవత్సరములు రాగా రాజు ఇటుల చింతింపసాగెను. బ్రాహ్మణుడు ఈమెకు 14 సంవత్సరములకు వైధవ్యము వచ్చునని చెప్పెను. నేను ఈ బాలికకు వివాహమిట్లు చేసేదనని భార్యతో కూడా విచార నిమగ్నుడగుచుండెను. సీమంతిని ఒక దినమున చెలికత్తెలతో కలిసి ఉద్యానవనమున విహరించుచు చెలికత్తెల ద్వారా తనకు 14వ సంవత్సరమున వైధవ్యము వచ్చునని తెలుసుకొని అల్ప వయస్కురాలైనను కడు దుఃఖించుచుండెను. ఒకనాడు దైవ వశమున యాజ్ఞవల్కుని భార్య మైత్రేయి అను సతీరత్నము తమ భవనమునకు రాగా సీమంతిని ఆమె పాదములకు నమస్కరించి ఆమెతో, తల్లి, నన్ను ఉద్ధరింపుము, నాకు స్థిర సౌభాగ్యము లభించడి ఉపాయమేమి ఆయనున్న ఉపదేశింపమని దీనురాలే ప్రార్థించ ఆ బ్రహ్మవాది యగు మైత్రేయి సీమంతినితో, అమ్మ, నీవు సోముని సేవించుము, శివుని అనుగ్రహముచే స్థిర సౌభాగ్యము నీకు సిద్ధించును అన్న ఆ బాలిక తల్లి ఆ వ్రతమేమిటో ఎట్లొనర్చవలయునో ఆనతిమ్మని ప్రార్థించ మైత్రేయి సీమంతినితో ఇట్లు చెప్పుచున్నది. నీవు సోమవార వ్రతమాచరింపుము, మనస్సు స్థిరము చేసుకుని సోమవారము ప్రాతకాలము స్నానము చేసి ఉపవాస విధిగా గౌరీహరుని భక్తితో ఆరాధించుము. శివ పూజ యొక్క మహిమ చెప్పేద వినుము. అభిషేకముచే పాపములు నశించును. పీఠ పూజచే సామ్రాజ్యము లభించును. గంధాక్షత పుష్పాదులచే పూజించిన సౌభాగ్యము సౌఖ్యము లభించును. ధూపముచే సౌందర్యము, దీపముచే కాంతియు, నైవేద్యములచే భోగములు, తాంబూలార్పణములచే లక్ష్మియు, నమస్కార మాత్రమున చతుర్విధ పురుషార్థ సిద్ధియు, మంత్ర జపము వలన అష్ట ఐశ్వర్య ప్రాప్తియు, హోమముచే కోశ సమృద్ధియు, స్తోత్రమునర్చుటచే సర్వసమృద్ధియు, బ్రాహ్మణ భోజనముచే సర్వదేవతాతృప్తియు కలుగగలదు. ఓ కన్యక, నీవు ఈ విధముగా సోమవార వ్రతం ఆచరింపుము. నీ క్లేశములు తొలగును, దురితము నశించును, భయము సంభవించినను హరుడు రక్షించి కాపాడును. గౌరీహరుల పూజ చే సర్వపాపములు క్షయించును అని మైత్రేయి చెప్పి వెడలెను. అప్పటి నుండి సీమంతిని శ్రద్ధతో సోమవార వ్రతం ఆచరించి చేయుచుండ తండ్రియు చూచి సంతోషించెను. సీమంతిని తండ్రి అయిన చిత్రవర్మయు దైవము మీదనే భారముంచి యుక్త వయస్సున తన కుమార్తెకు వివాహమునర్చుట ధర్మమని తలచి మంత్రుల ద్వారా విచారించి నలుని వంశమందు జన్మించిన ఇంద్రసేన మహారాజు పుత్రుడైన చంద్రాంగవర్మకిచ్చి గొప్ప వైభవముతో తన కుమార్తెకు వివాహము జరిపెను. వివాహమునకు వచ్చు రాజుల గౌరవించెను, బ్రాహ్మణుల సత్కరించెను. అల్లుడైన చంద్రాంగదునకు పారిబర్హముగా అనేక రత్నములు దాసదాసీ జనముల కూడా నొసంగెను. వివాహమున కేతించిన వారందరూ రాజుచే సత్కరింపబడి వెళ్ళిరి. చిత్రవర్మ కుమార్తె ఎందలి వ్యామోహముతో తన అల్లుడైన చంద్రాంగదుని తన ఇంటనే ఉంచుకొనెను. ఇట్లుండ సీమంతునికి 14 సంవత్సరములు పూర్తి కాగా ఒకరోజు చంద్రాంగదునకు యమునా నది యందు జలక్రీడ చేయ కోరిక కలిగెను. కొంత పరివారముతో అతడు నదికేగి ఒక పడవనెక్కి జలక్రీడను ఒనర్చుచుండెను. పరివారమును నదికి ఉభయ తటముల నిలువబడి ఉండిరి. అదే సమయమున ప్రవాహ మధ్యమున ఆ పడవ మునిగెను. జనులు హాహాకారమునర్చిరి. నావికులు నదిలో దూకి ఎంత శోధించిరో గాని చంద్రాంగదుని శరీరము కనపడలేదు. వెంటనే కొంతమంది చిత్రవర్ణుని సమీపించి, మీ అల్లుడు చంద్రాంగదుడు యమునా నదిలో మునిగిపోయాను, ఎంత వెతికినను కనపడలేదు అని చెప్పిరి. ఆ మాటలు విని రాజు మూర్ఛెలెను. సీమంతిని ప్రాణములు విడువ ఉద్యుక్తురాలయ్యెను. అందరూ యమునా నదికి వచ్చిరి. ఎంత శోధించినను వారలకు శవమైనను గోచరము కాలేదు. అప్పుడు సీమంతిని ఇటుల దుఃఖించెను. దేవా, త్రిపురాంతక, శరణు వేడిన నన్ను రక్షించవైతివి. నేను నర్చిన వ్రతం ఇట్లు నిష్కలమయ్యను. నన్ను ఉపేక్షించుట ధర్మమా? ఇట్లునర్చుట నీకు అపకీర్తి గదా. నాకు 14 సంవత్సరములకు వైధవ్యము వచ్చునను భీతితో మైత్రేయిని ప్రార్థించ ఆమె సోమవార వ్రతం ఆచరించుము, నీకు సౌభాగ్యము వర్ధిల్లునని చెప్ప నేను అట్లనర్చితిని. శంకర, ఇంక నా గతి ఏమి అని దుఃఖించుచుండ మంత్రులు
పురోహితులు ఆమెకెంతయో బోధించిరి. ఇంతలో ఈ వృత్తాంతము తెలిసి చంద్రాంగదుని తండ్రియగు ఇంద్రసేన మహారాజు భార్యతో కూడా శోకసాగరమున మునిగి అచ్చటకు వచ్చాను. అందరూను హాహాకారములు చేయుచు శిరమును వక్షస్థలమును కొట్టుకొనుచు దుఃఖింపసాగిరి. సీమంతిని, హా ప్రాణనాథ, ఎటకేగితివని దుఃఖించుచు, నేను జీవించి ఏం ప్రయోజనము, సహగమనమునర్చెదను అనెను. అచట విద్వాంసులు, శవము కనిపించ అది సహగమనమెట్లు చేయనగును, అతను జీవించెనో మరణించెనో మనమెట్లు నిర్ణయించగలము అని చెప్పిరి. విధి లిఖితము తప్పింపరాదు కాన మీరు దుఃఖించక మీ గృహమునకు పొండు అని చెప్పిరి. ఇంద్రసేనుడు పుత్ర దుఃఖముతో కృషించుచు రాజ్యమునందు దృష్టి ఉంచక ఉండొచ్చే దాయాదులు అతనిని భార్యా సమేతముగా కారాగారం నుంచి రాజ్యము అపహరించిరి. ప్రాణముల త్యజించ ఉద్యుక్తురాలకు సీమంతినితో తండ్రి, అమ్మ, నాకు నీవు తప్ప వేరు సంతానము లేదు. లోకులు నిందించిన నిందింతురుగాక. నీవు 1 సంవత్సరము వైధవ్యారణము నడుచుచుండుము అని బ్రతిమాలుకొనెను. ఆమెయు తండ్రి మాటలు విని శోకార్తురాలయ్యెను. సోమవార వ్రతము మాత్రము నియమముతో యథాపూర్వకముగా ఆచరించుచుండెను. ఇక నా రాజకుమారుడు యమునా నదిలో నిమగ్నుడు కాగా దైవవశమున అచట నాగకన్యలు విహరించుచుండిరి. వారు ప్రవాహమున కొట్టుకుని పోవుచున్న రాజకుమారును చూచి అతని సౌందర్యమునకు ఆశ్చర్యము చెంది అతని నాగలోకమునకు కొనిపోయి అమృతమును ప్రోక్షించి జీవింపజేసి నాగలోకమునకు రాజైన వాసుకి ఎదుటకు తీసుకుని వెళ్ళిరి. అప్పుడు చంద్రాంగదుడు రత్న ఖచ్చితములైన గోపురములతోడను సువర్ణ భవనముల చేతను చంద్రకాంతి వలె ప్రకాశించడి పాతాళలోక రచనను చూచి అత్యాశ్చర్యపడెను. వాసుకి యొక్క సభయందు సభ్యులందరూ సర్పములే. మధ్యపీఠమున సూర్యకాంతితో సమమగు ప్రకాశించుచు పచ్చని వస్త్రము ధరించి అనేక ఫణములతో వాసుకి కూర్చుని ఉండెను. నవ యవ్వనముతో సర్వాభరణ భూషితులగు నాగకన్యకలు సర్పరాజును సేవించుచుండిరి. అట్టి నాగరాజును ఈ రాజకుమారుడు చూచి సాష్టాంగమున నమస్కరించెను. వాసుకియు నాగకన్యకలను శుభలక్షణములు గల ఈ కుమారుడెవ్వడు, మీకెచ్చట లభించెను అని ప్రశ్నించ వారు, ప్రభో, ఇతనెవరో మాకు తెలియదు. మేము యమునా నదిలో విహరించుచుండ మాకితను గోచరించెను. మీ వద్దకు తెచ్చితిమి అనిరి. అప్పుడు వాసుకియే ఆ రాజకుమారునితో, నీ పేరేమి, నీ దేశమేమి, ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి అని ప్రశ్నించ చంద్రాంగదుడు ఇట్లు చెప్పుచుండెను. భూలోకమున నిషధ దేశమున నలుడను పుణ్యశ్లోకుడుండెను. అతని వంశమున ఇంద్రసేనుడను రాజునకు నేను జన్మించి తిని. నేను మా అమ్మగారి ఇంట నుండ దైవవశమున జలక్రీడ మునర్చుచు యమునా జలమున మునిగి తిని. ప్రవాహమున కొట్టుకొని పోవుచుండ నన్ను నాగకన్యకలిచ్చటకు తెచ్చిరి. మీ దర్శనముచే నా జన్మ సఫలమయ్యను. కృతార్థుడనైతిని. పూర్వార్జిత పుణ్యముచే తిరిగి జీవించు భాగ్యము నాకు కలిగెను అని వినయముతో చెప్పెను. ఆ మాటలు విని నాగరాజు సంతసించి, పుత్ర, భయపడకము అనే ధైర్యము చెప్పి మీరు భూలోకమున ఏ దేవుని ఆరాధింతురో చెప్పమనియన చంద్రాంగదుడు ఇట్లు హర్ష నిర్భర మానసుడై చెప్పుచుండెను. మాకు దేవుడు శంకరుడు. అట్టి సదాశివుడు దేవాదిదేవుడు. శివున వామాంగమున గౌరి ప్రకాశించుచుండును. ఏ దేవుడు తన రజోగుణముచే బ్రహ్మను సృజించి అతని ద్వారా జగమును సృజింపచేయుచున్నాడో అట్టి సదాశివుల మేము పూజింతుము. ఏ దేవుడు తన సత్వగుణముచే విష్ణువును నిర్మించి జగమును పాలించుచుండెనో అట్టి శివుని మేము ఆరాధింతుము. ఏ దేవుడు తన తమోగుణముచే ఏకాదశ రుద్రుల నిర్మించి ప్రళయకాలమున జగముల సంహరింపజేయును, ఎవరు పంచభూతాత్మకుడు, సర్వవ్యాపకుడు, చిన్మయుడు, నిరంజనుడు, మనోవాక్కులకు కూడా గోచరము కాడు, ఎవడు తక్షక శేషుల కుండలములుగా ధరించును, వ్యాఘ్ర చర్మమును ధరించి త్రినేత్రుడై చంద్రుని శిరోభూషణముగా ధరించును, అట్టి మహేశ్వరుని మేము పూజింతుము అని చెప్ప అతని వాక్యములకు నాగరాజు కడు సంతసించి ఆ రాజకుమారుని ఆలింగనమునర్చి అతనితో, రాజకుమారా, నీవిచ్చటయుండి ఈ పాతాళలోకమాధిపత్యమునర్చుము. ఈ పాతాళము కల్పవృక్షములతోడను అమృతముతోడను నిండిన వాపీ కూప తటాకాదులతోడను శోభిల్లుచుండెను. ఇచ్చటనుండు వారికి స్వప్నావస్థ ఎందేని రోగ భయము గాని మృత్యు భయము గాని లేదు. కాన సుఖముగా నీవిచ్చటనే ఉండమని ప్రార్థింప ఆ రాజకుమారుడు ఆ నాగరాజుతో, ఓ నాగరాజా, నా తండ్రికి నేనొక్కడనే పుత్రుడను. నాకు నూతనముగా వివాహమయ్యను. ఆమెయు 14 సంవత్సరముల వయసు కలది అయినను శివుని నిత్యము ఆరాధించుచుండును. నేను యమునా నదిలో మరణించి తినని తలచి వారెట్లుండిరో మీ పాదకములమున దర్శించి తిని నా ప్రాణములు రక్షించి తిని నా స్వకీయుల జోడవలయునని నా మనము తహతహలాడుచున్నది అని చెప్ప వాసుకియు సంతోషించి అనేక భూషణములను, వస్త్రములను, రత్నములను, కల్పవృక్ష ఫలములను, భార్యకుగాను కొంత అమృతమును ఇచ్చి ఒక రాగకుమారుని సహాయముగనిచ్చి మనోవేగము గల ఒక అశ్వమును అధిష్ఠింపజేసి అతనిని సాగనంపుచు అతనితో, నీకు అవసరమైనప్పుడు నన్ను స్మరింపుము, నీ కార్యము సఫలము చేసేదను అని చెప్పి పంపివేశెను. రాజకుమారుడు అశ్వమును అధిష్ఠించి నాగపుత్రునితో సహ క్షణకాలమున యమునా నదీ తీరమునకు తానెచ్చట మునిగను అచ్చటికే వచ్చెను.
ఆ రోజున సోమవారమైనందున సీమంతినియు చెలికత్తెలతో కలిసి నదీ స్నానమునర్చటకు గాను అచ్చటకే దైవవశమున వచ్చి ప్రవాహము నుండి వచ్చుచున్న రాజకుమారుని చూచి చెలికత్తెతో, సఖీ, ఒక నాగపుత్రునితో కలిసి ఎవరో మనోహరమైన రూపముతో అశ్వమును అధిష్ఠించి వచ్చుచున్నారు. ఎవరైనా రాక్షసుడు మనుష్య రూపమును వచ్చుచుండెనా? ఇతని రూపము చూడ పూర్వం ఎప్పుడో చూచిన జ్ఞాపకము కలుగుచున్నది. నా భర్త వలనున్నాడు, ఇదేమి అని భయపడుచు అట్లే నిర్వన్నురాలై చూచుచుండెను. రాజపుత్రుడును నదీ తీరమునకు వచ్చి దూరముగనున్న సీమంతిని చూచి, ఆమె ఎవరై ఉండవచ్చును? ముఖము చూసిన నా ప్రియురాలి జ్ఞప్తికి వచ్చుచున్నది. కంఠసూత్రము గాని, ముక్తాహారములు గాని, కుంకుమ మొదలగు శుభలక్షణములు గాని కనపడవయ్యే. ఈమె ఎవరై ఉండవచ్చు అని విచారించుచు అశ్వము నుండి దిగి ఆ సీమంతిని దగ్గరకు పిలిచి, నీవెవ్వరవు? నీ భర్త ఎచ్చట? ఇంత బాల్యమున నీ ముఖమున శోక లక్షణములు కనపడుచున్నవి. నీ వృత్తాంతము చెప్పమని ప్రశ్నించ ఆమె సిగ్గుపడుచు తన చెలికత్తెలకు సూచించ ఆమె ఇట్లు చెప్పుచుండెను. ఈమె పేరు సీమంతి, చిత్రవర్మ యొక్క కుమార్తె, చంద్రాంగదుని భార్య. కొంతకాలము క్రింద దైవవశమున ఈమె భర్త జలక్రీడకు గాను వచ్చి యమునా నదిలో మునిగిపోయెను. వైధవ్యముతో దుఃఖింతురాలై ఈ దినము సోమవారముగుటచే ఈమె స్నానార్థము ఇచ్చటికి ఏతించెను. ఈమె యొక్క అత్తమామలు పుత్ర దుఃఖముతో దుఃఖించుచుండ దాయాదులు వారి రాజ్యము అపహరించి వారిని కారాగారం నందుంచిరి. ఇట్టి కష్టములు సంప్రాప్తమైనను ఈమె సోమవారమున శూలపాణిని ఆరాధించుట మానలేదు అని ఇట్లు చెప్పుచుండ సీమంతిని స్వయముగా అతనితో, మీరెవ్వరు? మమ్ముల ప్రశ్నించుటకు కారణమేమి? గంధర్వుల, సిద్ధుల, కిన్నెరుల మనుష్య రూపంతో కనపడుచున్నారు. మీరు స్నేహభావముతో నన్ను ఇట్లు ప్రశ్నించుచున్నారు. మీ పేరేమి అని పలుకుచు తన భర్త స్మృతికి వచ్చినందున దుఃఖము నాపచాలక అట్లే భూమి మీద పడి మూర్ఛెల్లెను. ఆ దృశ్యము చూచి రాజకుమారుడు చకితుడై నేత్రముల వెంబడి అశ్రువుల ప్రక్షాళనమునర్చుచు ఆమెను సమీపించి చేయి పట్టుకుని, దుఃఖించకము, నా పేరు సిద్ధుడందురు. నీ భర్త సుఖముగానే ఉన్నాడు. నేను చూచితిని. నీ వ్రత పుణ్య ప్రభావం వలన 3 దినములకు నీ వద్దకు రాగలడు. అతను నా ప్రాణ స్నేహితుడు. ఈ విషయమున సంశయింపకము. శివుని మీద శపథము చేసి చెప్పున్నాను అని రహస్యముగా ఆమెతో పలికి, ఈ విషయము అతి రహస్యముగానే ఎవ్వరకు బహిర్గతము చేయవలదని చెప్పి అశ్వమును అధిష్ఠించి నాగపుత్రునితో కూడా తన రాజ్యమునకు పోయెను. సీమంతిని నేత్రముల నుండి కన్నీరు కార్చుచు తన భర్త రూపమునే స్మరించుచు ఆ వచ్చిన యువకుడు తన భర్తయే అని పోలికను బట్టి సంశయించుచు, నాకంత అదృష్టమా? మరణించిన వారు జీవించి వచ్చుట ఎచ్చటనే నా గలదా? ఎవరైనా ధూర్తుడు ఇట్ల కపట వేషము ధరించి ఉండునా? లేక మైత్రేయి చెప్పిన వ్రతమును నేను నియమముతో ఆచరించుటచే గిరిజానాథుడు ప్రసన్నుడయ్యనా? శివుడు ప్రసన్నుడైనచో దుఃఖమెట్లుండగలదు? శివుడు ప్రసన్నుడైనచో దుఃఖమెట్లుగలదు? దుర్లభమేదీయు లేదు అని చింతించుచు చెలికత్తెతో కలిసి తన గృహమునకు సీమంతిని వెడలెను. రాజకుమారుడు తన నగరమును సమీపించి నాగపుత్రుని శత్రురాజుల వద్దకు వెళ్ళి, మీరు చంద్రాంగదుడు మరణించినని భావించి అతని రాజ్యం అపహరించి వృద్ధులైన అతని తల్లిదండ్రుల బంధించితిరి. అతను పాతాళమునకు వెళ్లి సర్పరాజుతో స్నేహమునర్చి నాగ బలము వెంట నిడుకొని వచ్చుచున్నాడు. మీకు ప్రాణముల మీద తీపి ఉండేరేని వారిల బంధ విముక్తుల చేసి వారి రాజ్యమును వారి కొసగి అతనిని శరణందుడు, లేనిచో మిమ్ములనతడు సర్వనాశనము చేయగలడు అని చెప్పి పంపెను. వారు ఆ సందేశము విని భయపడి తాము చేసిన దుష్కృతమునకు వగచి అతని నిందకు భయపడి వృద్ధులైన రాజదంపతుల కారాగార విముక్తుల చేసి వస్త్రభూషణాదులతో అలంకరింపజేసి సింహాసనమును కూర్చుండబెట్టి పాదములకు నమస్కరించి మా అపరాధముల మన్నించి మాకు ప్రాణరక్షణ చేయుడని వేడుకొనిది. నాగపుత్రుడు ఇంద్రసేన మహారాజుతో, మీ కుమారుడు పాతాళలోకము నుండి క్షేమముగా వచ్చిచున్నాడని చెప్పి అట్టి అమృతతుల్యమగు వాక్యము విని హర్షోద్రేకముతో మంత్రులు పిలిపించి నగరము అలంకరింపజేసి పరివార సమేతుడై భార్యతో కలిసి కుమారుని చూడ నగర బాహ్యమునకు వచ్చెను. ప్రజలందరూ ఆనందభరితులైరి. వాయిద్యములు మ్రోగెను. జయ జయ ధ్వానములు చెలరేగెను. చంద్రాంగదుడు తండ్రిని ఎదుర్కొని ప్రేమతో నమస్కరించెను. తండ్రియును కుమారుని ఆలింగనమునర్చి ఆనందాశ్రువుతో తడుపుచు, కుమార, నీ వియోగముచే నేను శవముమైపోతిని. పోయిన ప్రాణము వచ్చినట్టుల తిరిగి నేను నిన్ను చూడగలిగితిని. చిరంజీవివి కమ్మని దీవించెను. అప్పుడు చంద్రాంగదుడు తల్లిని ఆలింగనమునర్చుకొని, అమ్మా, నేను పుత్రుడను గాను నీకు శత్రువును. నేను పాతాళమున సుఖముగానే ఉంటిని. మీకు ఆ దుఃఖము కలిగించితిని. తల్లి హృదయము నవనీతము వలె మృదువుగా నుండును. ఎవడు కఠిన హృదయుడై తల్లి దుఃఖమును గుర్తించడో వాడు మాలముతో సమముగా చెప్పబడును. అట్టి వారిని మానవుడనుట చెల్లదు. తల్లికి దుఃఖము కలిగించు మూర్ఖుడు 7 జన్మములు సంతానవర్జితుడై దారిద్రవ్యముతో బాధనుందును. తల్లి రుణము తీర్చుకొనుటకెవ్వరికీ శక్యము కాదు. తల్లి అనే సాక్షాత్తు భవాని అని శాస్త్రములు చెప్పుచున్నవి. కాన తల్లికి మించిన దైవము లేదు అని ఇట్లు తల్లిని ఓదార్చెను. మహోత్సవంతో ఇంద్రసేన మహారాజు తన కుమారుని నగరమును ప్రవేశింపజేసి రాజు భవనమునకు గొనిపోయెను. వెంట వచ్చిన నాగకుమారుని వస్త్రభూషణములచే సత్కరించి అతని లోకమునకు పంపెను.
అప్పుడు ఇంద్రసేన మహారాజు చిత్రవర్మ మహారాజు వద్దకు దూతల ద్వారా మీ కుమార్తె వ్రత ప్రభావమున నా కుమారుడు జీవించవచ్చెను అను వార్తను తెలియజేసెను. దూతల ద్వారా చిత్రవర్మ తన అల్లుడు సుఖముగా వచ్చుట తెలుసుకొని శుభవార్తను చెప్పిన దూతను వస్త్రభూషణములతో అలంకరించి ఇంద్రసేన మహారాజును సకుటుంగముగా రప్పించి మహోత్సవంతో సీమంతిని వారికి అప్పచెప్పాను. చంద్రాంగదుడు తాను పాతాళము నుండి తెచ్చిన అమృతమును రత్నములను సంకల్ప వృక్ష ఫలమును భార్య కొసగెను. మహోత్సవముతో చంద్రాంగదుడు భార్యతో తన పురమునకు విచ్చేసెను. సోమవార వ్రత ప్రభావము వలన ఆ దంపతులు 10,000 సంవత్సరములు సుఖముగా రాజ్యపాలనము అనర్చిరి. గౌరీ హరులను అర్చించుటచే సీమంతిని అట్టి ఫలమునందును కాన, ఓ సువాసిని, నేను నీ అందలి ప్రేమతో ఇట్టి వ్రతమును ఉపదేశించితిని. దీనిని ఆచరింపుము, మీకు సంతానము సౌభాగ్యము అఖండితమైన లక్ష్మియు కలగగలదని ఆశీర్వదించిరి. అప్పుడు ఆ దంపతులు గురునాథుని ఆజ్ఞ గైకొని తమ గ్రామమునకు పోవుటకు సిద్ధమగుచుండ వారి తల్లిదండ్రులు పుత్ర దర్శన లాలసులై అచటకు వచ్చి జరిగిన విషయము విని ఆనందభరితులై గురుమూర్తిని పూజించి మహోత్సవమునర్చి అఖండముగా బ్రాహ్మణ సమారాధనము గావించి గురుమూర్తి ఆజ్ఞ గైకొని ఆ దంపతులతో సహా తమ గ్రామమునకు వెళ్ళిరి. గురుమూర్తి అనుగ్రహం వలన ఆ దంపతులు అష్టపుత్ర బహుధనముతో ప్రతి సంవత్సరము గురుమూర్తిని గణగాపురమున దర్శించి వెళ్ళుచుండిరి. ఇట్లు సమస్త సుఖములను వారు గురుకృపచే నొందిరి. కాన, ఓ నామధారక, ఎవరైతే శ్రద్ధాభక్తులతో గురువును ఆరాధింతురో వారి పట్ల గురుమూర్తి ప్రసన్నుడు అగును అనుటలో సంశయమేమీ లేదు. చక్కెరవలే అతి మధురమైన ఇట్టి గురుచిత్రము నీకు చెప్పితి. చేతి కంకణము చూచుటకు అద్దము కావలయునా? ప్రత్యక్షముగా అనుభవ గోచరమైన సద్గురుమూర్తి యొక్క కీర్తిని విశేషించి చెప్పనవసరముండదు. ఓ శ్రోతలారా, మీకు హితము చెప్పెద వినుడు. గురునాథుని భజించుడు, సర్వార్థ సిద్ధి నొందుడు. ఈ గురుచరితమును చలివేంద్రము నిర్మింపబడినది. సర్వసులభము ఇందలి కథామృతమును యథేష్టముగా పానమునర్చి ధన్యులు కండు. ఇది గురుచరితమున 35వ అధ్యాయము సమాప్తము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.